పశ్చిమ బెంగాల్ రక్షా కవచం సుమనోహర సుందర్బన్స్ ప్రాంతం అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్ గా పర్యాటక ప్రపంచం ప్రశంసించింది. పేరెంతో ఘనమే కానీ అక్కడ దశాబ్దాలుగా పల్లెల్లో వైద్య సదుపాయాలే లేవు. అత్యవసర కేసులు వస్తే దిక్కే లేదు. తాను పుట్టిన గడ్డ మీద తన వాళ్ల ఆ జనఘోష అరుణోదయ మండల్ అనే ఓ ప్రజా వైద్యుణ్ణి కదిలించింది. విశ్రాంత జీవితంలోనూ అక్కడికి వెళుతూ ఆయన వారం వారం ఆ నిర్భాగ్యులకు అవిశ్రాంత సేవ చేస్తున్నారు. సుందర్బన్స్గా పిలుపులందుకునే సుందర వనాలు, మడ అడవుల రక్షా కవచాలతో సముద్రపాయలు, అందాల ఏకాంత దీవులు పర్యాటకులకు పెద్ద ఆకర్షకాలు. కానీ అక్కడ స్థానికులకు అంతకంటే ఆకర్షకుడు, ఆరాధ్యుడు ఒకరున్నారు. ఆయనే అరుణోదయ మండల్. తమ మేలు కోరి వచ్చే ఆ వైద్య నారాయుడిని వారంతా సుందర్బన్ కి సుజన్ అని అభిమానంతో పిలుచుకుంటారు. కోల్కతాలో ఉంటున్న ఆయన వారాంతాల్లో 160 కిలోమీటర్ల దూరం పయనించి వస్తారు. సుందర్బన్స్లోని బంగ్లాదేశ్ సరిహద్దున హింగల్గంజ్ చేరుకొని తన క్లినిక్లో వైద్య సేవలు అందిస్తారు. তারপরে কখনো আমি সরকারি চাকরি করবো এটা ভাবিনি. నేనెప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. స్వతంత్రంగా ప్రాక్టీస్ కు ప్రాధాన్యమిచ్చాను. కోల్కతాలోని బిరాటిలో నా క్లినిక్ ను నెలకొల్పాను. వారాంతపు వైద్య శిబిరాల్లోనూ పాల్గొన్నాను. సమాజాన్ని ప్రభావితం చెయ్యాలంటే స్థిరమైన ఆరోగ్య సంరక్షణ అవసరమని గ్రహించాను. నేనింకా ఉత్తర్ బెంగాల్ తేయాకు తోటల్లో ఫోసెట్ సంస్థతో కలిసి పనిచేశాను. అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నదికి వరదలొచ్చి ఆనకట్ట పొంగింది. అందువల్ల నేను సుందర్బన్స్ కు తిరిగి వచ్చాను. అక్కడ ఒక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలన్న నా సంకల్పం మరింత బలపడింది. చరల్ ఖలీ గ్రామంలో డాక్టర్ మండల్ తన క్లినిక్ కు సుజన్ అని పేరు పెట్టారు. ఈ వైద్యశాలలో ఏటా సుమారు 12,000 రోగులను పరీక్షిస్తారు. కొందరు రోగులు ఎంతో దూరం నడిచి ఈ వైద్యశాలకు చేరుకుంటారు. డాక్టర్ మండల్ను సంప్రదించే రోగుల్లో గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, ప్రసూతి, శిశు వైద్య సలహాల కోసం వచ్చేవారే ఎక్కువ. ఎటువంటి ఫీజు తీసుకోరు. రోగులను పరీక్షించిన తర్వాత ఔషధాలు ఇచ్చి పంపిస్తారు. వైద్య శిబిరాలు పెట్టి రోగాలపై జనచేతన తెచ్చారు. సుందర్బన్స్ లోని చరల్ ఖలీ నా కార్యక్షేత్రమైంది. ఆ గ్రామంలోని మా పూర్వీకుల ఇంట్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. వైద్య సదుపాయం లేకపోవటానికి రవాణా సమస్యలే కారణం. నేను సొంత డబ్బు వెచ్చించి ఆ పల్లెలో 2 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ భవనానికి సుజన్ అని పేరు పెట్టాను. సుజన్ అంటే సజ్జనుడు లేదా సమాజానికి మంచి స్నేహితుడు. గత 25 ఏళ్లుగా నేను సుజన్ లో పనిచేస్తున్నారు. సమాజের সুজন করে গড়ে তোলার জন্য డాక్టర్ మండల్ చరల్ ఖలీ గ్రామంలో 1953లో జన్మించారు. పేదలంటే ఉన్న ఆర్తి వైద్యుడిగా ఆయన కెరియర్కు ఆరంభగీతమైంది. హోమియో వైద్యుడిగా పనిచేసిన తాతగారు, గ్రామంలో పాఠశాలను నిర్మించిన తండ్రిని స్ఫూర్తిదాతలుగా భావిస్తారు. సామాజిక బాధ్యతలో తనకు వారి వారసత్వమే వచ్చింది. ప్రస్తుతం మండల్ తన కుటుంబంతో కోల్కతాలో నివసిస్తున్నారు. అయినా పుట్టిన గడ్డ మీద మమకారం, ఆ అనుబంధం అలాగే నిలిచాయి. నేను సుందర్బన్స్ లోనే పుట్టి పెరిగాను. నాకు మనసైన గ్రామం. నేనిక్కడ పనిచేసినప్పుడు ప్రభుత్వ వైద్య సదుపాయాలలేమిని గ్రహించాను. సుందర్బన్స్ తో నా మానసిక బంధం, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో లేకపోవటం నా ప్రయత్నాలన్నీ అక్కడే కేంద్రీకరించేలా చేశాయి. నన్ను ముందుకు నడిపించాయి. డాక్టర్ మండల్ కోల్కతా నేషనల్ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థి. తర్వాత డాక్టర్ బీసీ రాయ్ మెమోరియల్ హాస్పిటల్లో కొంతకాలం ఉద్యోగం చేశారు. కానీ మనసు ఆగలేదు. పేద ప్రజల కోసం బిరాటిలో ప్రాక్టీస్ పెట్టారు. 2000 సంవత్సరంలో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ అంతరాలను తగ్గించేందుకు హింగల్గంజ్లో వైద్యశాలను ప్రారంభించారు. వైద్యం లేక బాధపడే రోగులు కళ్ల ముందు మెదులుతుంటే సమాజానికి తిరిగివ్వటం నైతిక బాధ్యతగా భావించారు. వారి సేవకు అంకితమయ్యారు. నేనెంత మంచి విద్యార్థినో నాకు నేనుగా చెప్పటం బావుండదు. కాని అంకిత భావంతోనే చదివాను. మా గ్రామంలో కొత్తబడిలో చదివాను. తరగతిలో నేనే టాపర్. చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివాను, పని చేశాను. కోల్కతా నేషనల్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చేశాను. పట్టా పుచ్చుకున్న తర్వాత నగరంలోని బిరాటిలో ఉదయం, మధ్యాహ్నం ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహించారు.
వయస్సు అంకెల సంఖ్య, అది శరీరానికే కాని ఉరకలేసే ఉత్సాహానికి గీటురాయి కాదు. 7-10ల వయస్సులోనూ డాక్టర్ మండల్ ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు. సుందర్బన్స్ భౌగోళిక పరిస్థితి సవాళ్లతో కూడి ఉంటుంది. కనీస మౌలిక సదుపాయాలతో అనుసంధానించిన దీవుల సముదాయమది. అత్యధికుల్లో పోషకాహార లోపం ఉంది. అంకితమైన 8 మంది సభ్యుల బృందం ఆయనకుంది. రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ ఇస్తారు. పాముకాట్లకు అత్యవసర చికిత్సలు, నవజాత శిశువుల కేసులు చూసేందుకు 16 పడకల సదుపాయంతో ఆస్పత్రిని విస్తరించాలని డాక్టర్ మండల్ భావిస్తున్నారు. পদ্মশ্রী দেওয়ার অনুষ্ঠানে মাননীয় పద్మశ్రీ పురస్కార ప్రదానోత్సవంలో ప్రధాని నన్ను సుందర్బన్స్ అభివృద్ధికి ఓ ప్రణాళిక రూపొందించి ఇవ్వమని ప్రోత్సహించారు. 2 కోట్ల రూపాయల విలువైన పథకాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ప్రధాని కార్యాలయం నాకు తెలియజేసింది. আমাকে প্রজেক্ট জমা দেওয়ার কথা বলা উচিত হয়নি বলে আমার মনে হয়. ప్రభుత్వ సహకారం లేకుండా డాక్టర్ మండల్ గత 2 దశాబ్దాలుగా ఒకే ఒక్కరిగా సేవలందిస్తున్నారు. సుందర్బన్స్ అంతటా వైద్య ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. కోవిడ్-19 లాక్డౌన్ల తర్వాత కూడా విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం ఆయన అంకిత భావం, నిస్వార్థ నిర్విరామ సేవలు వేలాది జనులకు ఆరోగ్య భాగ్యం ప్రసాదించాయి. 2000 সালে আমি সুন্দরবনে কাজ শুরু 2020లో భారత ప్రభుత్వం నన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది నా జీవితకాల అంకిత భావానికి ప్రతిష్టాత్మక గుర్తింపు. ఈ అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవం కాదు, నా కృషికి సామాజిక జాతీయ స్థాయి గుర్తింపు. এটাই আমার কমিটমেন্ট, এটাই আমার লক্ষ্য. জয় হোক।